ఉత్తరాంధ్ర ప్రాంతానికి రేలారే రేలా అనే కార్యక్రమాన్ని అవును మొట్టమొదట పరిచయం చేసింది బంగారాజు గారు, అలాగే జానకిరావు గారు. అవును సార్. కానీ ప్రస్తుతం చాలా టీంలనే వచ్చాయి. అవును. కానీ మీరు మాత్రం ఏ కార్యక్రమాలు చేయట్లేదు. అవునండి. ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు సార్? నేను మా అత్తవారింటి దగ్గర అచ్యుతాపురం మండలం, అనకాపల్లి జిల్లా, చౌడపల్లి గ్రామంలో నివసిస్తున్నానండి. జానపదాన్ని వదిలేశారా? లేదు సార్, జానపదం అనేది నా ప్రాణం. నా ఉన్నప్పుడు ఊపిరిగా జానపదం అనేది నేను ఎప్పుడు వదిలేదు. నా తమ్ముడికి ఒక టీం అంటూ ఇచ్చి వేళ నెంబర్ టీంని నడిపిస్తున్నాను. అంతేకాని జానపదాన్ని ఇప్పుడు నా కంటపోయిన ప్రాణపోయినంత వరకు నేను వదలను. అంటే బంగారాజు గారు అంటే ఇప్పుడు జానపద కార్యక్రమాల్లో ఎక్కడా కనబడటం లేదు. అవును. దానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవచ్చా? దానికి గల కారణాలు ఏం లేదు సార్. ఎందుకంటే నా వృత్తి గురించి మనకి జరక్క నేను అత్తవారింటికి వెళ్ళాను. కానీ నాకు ఒకప్పుడు ప్రాణం అయితే మట్టుగా వేళ జానపదమే. ఆ జానపదం ఉన్నంత వరకు కూడా నేను ఎప్పుడు కూడా ఒక మాట బంగారాజు. సూపర్ బంగారాజు గారు. థ్యాంక్ యూ. అయితే బంగారాజు గారు, మరి మన ప్రేక్షకులందరి కోసం మీకు మంచి పేరు తీసుకొచ్చినటువంటి మంచి పాట ఏదైనా మా ప్రేక్షకుల కోసం ఒక లైన్ పాడండి సార్. కంపల్సరిగా అండి. నాకు మొట్టమొదటిసారిగా రేలా నెంబర్ 2లో వినడానికి కారణం, అలాగే ఐడియా సూపర్ సింగర్ 3లో అమెరికా వెళ్ళడానికి కారణం ఒకే ఒక పాట, సెంచుబుట్టి పాట. మీ ప్రేక్షకుల గురించి అందరి గురించి మీకు వినిపిస్తానండి. రెడీ? సెంచుబుట్టి పట్టుకొని సెంచుల కూరకు నేనే పోతే, సెంచులో ఇవ్వడనొచ్చే బట్టనొచ్చే నాయన కూర మీద మనసే పోయే, కూర మీద మనసే పోయే, కూర మీద మనసే పోయే, కూర మీద మనసే పోయే. సెంచుబుట్టి పట్టుకొని సెంచులతో రకోను నేనే పోతా, సెంచుల వెంటనొచ్చి నాయన కూర మీద మనసే పోయే, కూర మీద మనసే పోయే, కూర మీద మనసే పోయే, కూర మీద మనసే పోయే. ఆకు పెరి కొండ మీద అవులగా సేటి చిన్నవాడా, అవునిస్తాను అమ్ముకోరా నాయన, తోడనిస్తాను దుండుకోరా, తోడనిస్తాను దుండుకోరా, తోడనిస్తాను దుండుకోరా, తోడనిస్తాను దుండుకోరా. సెంచుబుట్టి పట్టుకొని సెంచుల కూరకోను నేనే పోతే, సెంచున గంటలొచ్చి నాయన కూర మీద మనసే పోయే, కూర మీద మనసే పోయే, కూర మీద మనసే పోయే, కూర మీద మనసే పోయే. అరుగులు పండి మీద అల్లం వచ్చే దాని మూడు బండి మీద నాయన దానికి తేరాయా పంచదారా, దానికి తేరాయా పంచదారా, దానికి తేరాయా పంచదారా, దానికి తేరాయా పంచదారా. సెంచుబుట్టి పట్టుకొని సెంచుల కూరకోను నేనే పోతా, సెంచున గంటలొచ్చి నాయన కూర మీద మనసే పోయే, కూర మీద మనసే పోయే, కూర మీద మనసే పోయే, కూర మీద మనసే పోయే. డిగ్రీ ఫైనల్ ఇయర్ ప్రతిభా కాలేజీ గజపతి నగరం, జానకిరామ్ నేను ఒకే కాలేజ్, ఒకే గ్రూప్. విద్యాభ్యాసం మొత్తం గజపతి నగరం. 6th క్లాస్ అయితే 5th క్లాసు సంస్కృత హై స్కూల్ విజయనగరం. అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యానండి ఇక్కడికి. అయితే ప్రజెంట్ ఏం చేస్తున్నారు సార్ మీరు? ప్రజెంట్ అయితే ఏ వర్క్ అయితే ఆ వర్క్ వెళ్ళాలి. ప్రజెంట్ పనులు ఏమైనా ఉంటే అవి చేస్తారు? ఏ పనులు ఉంటే పనులు. అయితే మీ నుంచి మన ప్రేక్షకులందరూ కూడా ఎక్కువగా పాటలే కోరుకుంటారు. వాళ్ళ కోసం మరో మంచి పాట ఏదైనా పాడండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. రెడీ అవుద్ది. లచ్చుమప్ప సుట్టబోయిందే లప్ప, సుట్టబోయిందే ఓలప్ప లచ్చుమప్ప, సుట్టబోయిందే లప్ప, సుట్టబోయిందే ఓలప్ప లచ్చుమప్ప, సుట్టబో
నా సుట్టపోయిందే సుట్టపోయిందే నా సుట్టపోయిందే సుట్టపోయిందే నా సుట్టపోయిందే లప్ప లచ్చమప్ప సుట్టపోయిందే లప్ప సుట్టపోయిందే లప్ప లచ్చమప్ప సుట్టపోయిందే లప్ప సుట్టపోయిందే నీ మరిది కమే జోబులో ఎత్తుకున్న ఇచ్చు పావల నీ మరిది కమే జోబులో పెట్టుకున్న ఇచ్చు పావల కామేజు జోబులో ఎత్తుకున్న పావల కామేజీ జోబులో పెట్టుకున్న పావల పొగాకు కొన్నాను లప్ప సుట్టపోయిందే నా సుట్టపోయిందే సుట్టపోయిందే నా సుట్టపోయిందే సుట్టపోయిందే నా సుట్టపోయిందే సుట్టపోయిందే నా సుట్టపోయిందే లప్ప లచ్చమప్ప సుట్టపోయిందే లప్ప సుట్టపోయిందే లప్ప లచ్చమప్ప సుట్టపోయిందే లప్ప సుట్టపోయిందే. అయితే ఈ మధ్య కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో చాలా రేల టీంలు అనేవి రావడం అనేది జరిగింది. అవును సార్. ఇప్పుడు కొత్తగా వస్తున్న కళాకారులు అందరూ కూడా సమాజాన్ని భ్రష్టు పట్టించే పాటలు చాలా మంది పాడుతున్నారు. అవును. వారికి మీరు ఏ సూచన ఇవ్వబోతున్నారు చెప్పగలరు బంగారాజు గారు? జానపదాలు అనేవి చాలా జానపదాలు వచ్చాయి, కానీ అచ్చమైన స్వచ్ఛమైన జానపదాలు మట్టుగా ఇప్పుడు పాడటం జరగలేదు. ఒకప్పుడు మన తల్లి పాడింది, దిమిత సుందరి తగ తగ దిమిత నోమే నోమిన్నాల నోమిన్నాలో దిమిత సుందరి తగ తగ దిమిత నోమే నోమిన్నాల నోమిన్నాలో దిమిత సుందరి తగ తగ దిమిత అవంత మేటాకి మూవంత మోగుడే దిమిత సుందరి తగ తగ దిమిత నోమే నోమిన్నాల నోమిన్నాలో దిమిత సుందరి తగ తగ దిమిత ఆడిసే టెలు ఎంబో తలరాగో ప్రోసో దిమిత సుందరి తగ తగ దిమిత నోమే నోమిన్నాల నోమిన్నాలో దిమిత సుందరి తగ తగ దిమిత పేడలు రెండు మధ్యలో బోగిల్చో దిమిత సుందరి తగ తగ దిమిత నోమే నోమిన్నాల నోమిన్నాలో దిమిత సుందరి తగ తగ దిమిత సూర్యల కలు రెండు సుక్కలు చూపేటో దిమిత సుందరి తగ తగ దిమిత నోమే నోమిన్నాల నోమిన్నాలో దిమిత సుందరి తగ తగ దిమిత నోమే నోమిన్నాల నోమిన్నాలో దిమిత సుందరి తగ తగ దిమిత సూపర్ సార్ బంగారాజు గారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేల టీంలో చాలా మంది యువత జానపద కళాకారులు చాలా మంది ఉన్నారు. వారికి మీ నుంచి ఏదైనా ఒక మంచి సూచన అనేది తప్పనిసరిగా అండి మీ గురించి. ఎందుకంటే జానపదం అనేది మన సొత్తు ఎవరి సొత్తు కాదు, మన తల్లిదండ్రులు సంపాదించింది, మన పెద్దల పూర్వీకుల నుంచి వచ్చింది, అన్నిటి నుంచి వచ్చింది. ఏమిటంటే మొట్టమొదటి జానపదం. ఒక ఉడిపికెళ్ళినా పాడుకునే పాట జానపదం, ఒక నాట్లు వేసేటప్పుడు పాడుకునే పాట జానపదం. అమ్మ నోమి నోమిన్నాల తొమ్మిదాల నోమిన్నాల పాల తొమ్మిదాల 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 అక్కడ చెట్టుగాడ తొమ్మిదాల నేను కంచాలో డోము తొమ్మిదాల అక్కడ చెట్టుగాడ తొమ్మిదాల నేను కంచాలో డోము తొమ్మిదాల ఆ ముండా కాకరాకు తొమ్మిదాల నా కాలు మీద పడ్డాదే తొమ్మిదాల ఆ ముండా కాకరాకు తొమ్మిదాల నా కాలు మీద పడ్డాదే తొమ్మిదాల కాలోసిపోయిందే తొమ్మిదాల నేనేం చేతునమ్మ 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 తొమ్మిదాల నోము నోమిన్నాల తొమ్మిదాల నోమిన్నాల బాల తొమ్మిదాల నోము నోమిన్నాల తొమ్మిదాల నోమిన్నాల బాల తొమ్మిదాల అమ్మ నోమిన్నాల బాల తొమ్మిదాల అమ్మ నోమిన్నాల బాల తొమ్మిదాల అమ్మ నోమిన్నాల బాల తొమ్మిదాల అమ్మ నోమిన్నాల బాల తొమ్మిదాల. బంగారాజు గారు, ఇప్పుడు నూతనంగా చాలా రేల టీంలు అనేవి ఏర్పడ్డాయి. ఇప్పుడు నూతనంగా వచ్చే జానపద కళాకారులకి మీ నుంచి ఓ మంచి సూచన ఏదైనా ఇవ్వగలరా? ఇస్తాను సార్. ఎందుకంటే చాలామంది కళాకారులు, చాలామంది జానపద కళాకారులు ఉన్నారు కాబట్టి ఒకటిగా చెప్తున్నా, ప్రతి ఒక్క నూతన జానపద కళాకారులకి
నేను చేసిన మరం ఇంకేమిటి కాదండి, ప్రతి ఒక్కరు కూడాను జానపదాన్ని నిలబెట్టాలని నా కోరిక. అంతేగాని మిమ్మల్ని విమర్శించడం గట్రా ఏమీ లేదండి. ప్రతి ఒక్క కళాకారుడు ఒక జానపదాన్ని నేను ఎక్కడ నిలబెట్టాను అమెరికా స్టేజ్లో, నేను ఒక మాట ఇవ్వరు ఎలా నిలబెట్టాను మీరు అలా నిలబెట్టి అది ఒకటే నాకు చాలండి, అది ఒకటే 10,000 పంట. అచ్చమైన స్వచ్ఛమైన జానపదం సూపర్ సింగర్ 3లో పాడినటువంటి గోరెటి వెంకన్న సారు, మనో గారు, ఇంకా గోరెటి వెంకన్న సారు, మొత్తం శుద్ధల శుభ్రత సార్ మాకు ఒక పాట, నాకు క్విక్కర్ అవార్డు ఇచ్చినటువంటి పాట ఒకే ఒక పాట తుంగురుతో పాడానండి మా టీవీకి సూపర్ సింగర్ 9లో. పచ్చిపోయిలను కొట్టి పారుటాకులు సరి భావనాయే పల్లి దానావే చెంచుతానే వారు దానావే భావనందన దేవునందాన చెంచినందన దేవునందాన భావనాయనవే చెంచుతాయనవే ఓ ముద్దు బొమ్మ ఓ ఎండులోడి బంగారు బొమ్మ అద్దం లేడా ఓ అరటి పండ భావనందన దేవునందాన చెంచినందన దేవునందాన భావనందన దేవునందాన చెంచినందన దేవునందాన అట్టి మెట్టల కాడ ములి భామ నెయ్యడుగు దొరికింద నందాన చారు మెట్టల కాడ ములి భామ నెయ్యడుగు దొరికింద నందాన భావనందన దేవునందాన భావనందన దేవునందాన చెంచునందన దేవనందాన భావనాయనవే చెంచుతాయనవే ఓ ముద్దు బొమ్మ ఓ ఎండులోడి బంగారు బొమ్మ అద్దం లేడా ఓ అడి కొండ భావనందన దేవనందాన చెంచునందన దేవనందాన భావనందన దేవనందాన చెంచునందన దేవనందాన పాపల్లో పుడితేనే ఉలి భామ నిన్ను పాపుకా తందురే నందాన కష్మంలో పుడితేనే ఉలి భామ నేను నచ్చమే నందురే నందాన భావనందన దేవనందాన చెంచునందన దేవనందాన భావనందన దేవనందాన చెంచునందన దేవనందాన భావనందన దేవనందాన చెంచునందన దేవనందాన భావనాయనవే ఓ ఎండులోడి బంగారు బొమ్మ అద్దం లేడా ఓ అరటి పండ భావనందన దేవనందాన చెంచునందన దేవనందాన భావనందన దేవనందాన చెంచునందన దేవనందాన భావనందన దేవనందాన చెంచునందన దేవనందాన భావనందన దేవనందాన చెంచునందన దేవనందాన 12 ఏళ్ళకే ఉలి భామ నాకు పొట్టు మా కాంతులే నందాన 30 వేలకే ఉలి భామ నాకు పోపు కాంతులు కలనందాన భావనందన దేవనందాన చెంచునందన దేవనందాన భావనందన దేవనందాన చెంచునందన దేవనందాన భావనాయనవే చెంచుతాయనవే ఓ ముద్దు బొమ్మ ఓ ఎండులోడి బంగారు బొమ్మ అద్దం లేడా ఓ అరటి పండ భావనందన దేవనందాన చెంచునందన దేవనందాన 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 భావనందన దేవనందాన చెంచునందన దేవనందాన. బంగారాజు గారు చెప్పండి సార్. అమ్మా నాన్నలు ఏం చేస్తారు సార్? మా వృత్తినండి, ఎందుకంటే అయ్యమ్మ బేడాబుడగా జంగమే. మా అమ్మ ఊళ్ళోకి పోతుంటుంది, గంగావాదం పాడుతుంటుంది. గౌరవ పరమేశ్వరుని గురించి మీకు తెలియదు అనుకుంటాను. మా అమ్మ మంచి సింగరు. నా తండ్రి చిన్నప్పుడు చనిపోయారండి. అయితే మీకు ఈ కళ మీ అమ్మగారి దగ్గర నుంచి వచ్చిందా సార్? మా తండ్రికి వచ్చండి, మా తల్లికి వచ్చండి, మా అన్నయ్యకి వచ్చండి, ఆ తర్వాత నాకు వచ్చండి, మా అక్కకి వచ్చండి, ఆ తర్వాత నా తమ్ముడికి వచ్చండి. అయితే మొత్తానికి ఏదాని ఫ్యామిలీ మొత్తం మొదటి నుంచి వచ్చిన జానపద కళ మొదటి నుంచి. అయితే మా టీవీకి మీరు వెళ్ళడానికి గల కారణం మీకు ఎవరైనా సపోర్ట్ ఎక్కడి నుంచి దొరికింది సార్? సపోర్ట్ అంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ ఆనంద్ మాస్టర్ అనేవారు ఉండేవారు. ఆ యుఎస్ ఆనంద్ మాస్టర్కు అప్పుడు కొండలో కోయిల పాట పాడాలని ఐఏఎస్ కలెక్టర్ గారితో అవార్డు అందుకున్నా. ఆ తర్వాత తరలదామరణం జన్మభూమికి అని 6th క్లాస్లో నారా చంద్రబాబుతో గోల్డ్ మెడల్ అందుకున్నానండి. ఆ ప్రయాణాలు జరిగింది. ఆ తర్వాత బంతులు కూడా శంకరరావు మాస్టర్ ఉన్నారు. జానకిరావు నేను ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళామండి. ఆ తర్వాత బుజ్జి గారిని కూడా పరిచయం చేయడం జరిగింది. గంగిరెడ్ల బుజ్జి ఆయన నేను ఒకప్పుడు చిన్నప్పుడు నేను 50 రూపాయల నుంచి సింగర్కి వెళ్ళేవాడిని. ఆయన మంచి డోలిస్ట్, బ్యాండ్ పార్టీకి ఆయన మంచి డోలిస్టు ప్లస్ సింగర్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు మటుగా పేరు కొరుక్కుంటారండి. ఆయన తాలూకుది అయితే మా తల్లిదండ్రులది అయితే మా తల్లి చిన్నప్పుడే మా తండ్రి చనిపోయాడని, ఎందుకు అబద్ధం ఆడడానికి ఏం లేదు. నాకు అప్పుడు 4 సంవత్సరాలు ఉంటాయి. మా తమ్ముడికి 3 ఉంటాయి. మా అన్నయ్య పెద్దోడు, ఆ తర్వాత మా అక్క పెద్ద. అక్కడనే లక్ష్మీపురం నుంచి మా నాన్నకి క్యాన్సర్ రావడం, మా నాన్న చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి మా తల్లి పెంచుకొచ్చింది, ఏదో భిక్షాటం చేసుకునే పెంచుకొచ్చింది మా అమ్మ. ఇప్పుడు కూడా ఎప్పుడైనా సరే నా తల్లిని ఇప్పుడు మర్చిపోకూడదండి. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ మా తల్లిదండ్రులకు. ముందు ఆ తల్లి లేకపోతే మేము వచ్చేవాళ్ళం కాదు కదా.
అదే సూపర్ సార్. అయితే ఉత్తరాంధ్ర నుంచి మంచి కళాకారులు ఈ రోజు కూడా జానపదాన్ని నిలబెడుతున్న కళాకారులు ఎవరైనా ఉన్నారంటే ముందుగా మీ పేరు అలాగే జానకిరావు గారి పేరు చెప్తుంటారు. అవును. మీ ఇద్దరు కలిసి ఏమైనా కార్యక్రమాలు వేదికల మీద ఏమైనా చేశారు సార్? చాలా కార్యక్రమాలు చేశామండి. జానకిరావు నేను ప్రతిభా కాలేజీ నుంచి చదువుకున్న తర్వాత చల్లపల్లి శ్యామలా గారు మేడం గారి దగ్గర లలిత సంగీతం నేర్చుకున్నాం. ఆ తర్వాత జానకిరావు నేను చాలా ప్రోగ్రాలు చేయడం అనేది జరిగింది. జానకిరావు నేను ఒకే కాలేజు, ఒకే గ్రూపు, ఒకే బైపీసీ, ఇద్దరం ఒకే కాలేజ్. ఇక్కడి నుంచి అక్కడ సుధాకర్ పట్నాయక్ గారు అనే సుధాకర్ సార్ సత్యహరిచంద్ర గరుడు బిల్లి చాలా టాలెంటెడ్ పర్సన్ ఆయన. మాకు క్విజ్ పోటీలు పాటల పోటీలు పెట్టేవారు. శ్రీరామ్ దాస్ కీర్తన నా తర్వాత ఇంకెవరైనా వింజవతి మోహన్ కానీ వాళ్ళందరూ నా దగ్గర నేర్చుకున్నారు. అయితే బంగారాజు గారు చెప్పండి సార్. గజపతి నగరం మండలం కొండపేట గ్రామం ఒక మారుమూల ప్రాంతం నుంచి ఈ రోజు అమెరికా దాకా కూడా వెళ్ళి మీరు పాట పాడడం అనేది జరిగింది. అవునండి. మీకు ఇంత పేరు తీసుకొచ్చినటువంటి మంచి పాటని మీరు ఏ పాటతో బయటకు వచ్చారు? ఆ పాట ఒకసారి మా ప్రేక్షకుల కోసం మంచి షేర్గా ఒకసారి పాట పాడండి సార్. నాకు పేరు తెచ్చిందంటే ఒక సెంచిపుట్టి సాంగ్ అండి. ఆ సెంచిపుట్టి పాటను నేను ఎక్కడ సేకరించానంటే కొండతామరపల్లిలో కాకర కేశమ్మ, ఆమె కూడా ఒక కళాకారులే. ఆ తల్లి పాడినటువంటి పాట సెంచిబుట్టి పట్టుకొని రాజుగోరో సెంచుల కోరకు నీవు పోతే రాజుగోరో సెంచునాయుడు వెంటనొచ్చి రాజుగోరో ఆ అమ్మ పాట నాకు చెప్తే ఆ పాటని రీమిక్స్ చేసి అప్పుడు సెంచుబుట్టి పట్టుకుని సెంచుల కూరకు నేనే పోతే సంచునాయుడు వెంటనొచ్చి నాయన కూర మీద మనసే పోయే అలాగా మార్చారండి ఆ పాటనే. అయితే బంగారాజు గారు చెప్పండి సార్. ఇప్పుడు మీరు అనకాపల్లి మీ అత్తవారింటి దగ్గరికి వెళ్ళిపోయారు. అవునండి. ఇప్పుడు మీరు మీ బృందాన్ని ఈ కళని ప్రోత్సహిస్తూ మరి మీ కార్యక్రమాలన్నీ ఇప్పుడు మీ బృందంతో ఎవరు చేస్తున్నారు సార్? ఈ మొత్తం మన గ్రూప్ని నడిపించినటువంటి నా తమ్ముడు కట్టమూడి శంకర్రావు అండి. మొత్తం టీంను కూడా నడిపిస్తుండే టీం అనేది ఉంది. టీం ఎక్కడ పోలేదు. కాకపోతే ఒకటి చదువుకోవడం వల్ల కొద్దిగా ఇద్దరు మా మరదలు చదువుతుంది, నా తమ్ముడు చదువుతుండ. దాని మీద ప్రోగ్రాం నడిపించడం కొద్దిగా కష్టం అనిపించినా సరే ప్రోగ్రాం వచ్చిందంటే మటుకు వదలడు నా తమ్ముడు. కానీ చాలా కష్టపడి వచ్చాడు. మా తమ్ముడు ఇప్పుడు మర్చిపోలేము. ఎందుకంటే మా తమ్ముడు ఉంటే మా తల్లి అక్కడ ఉందని నేను అక్కడ ఉన్నాడు కాబట్టి మా తల్లిని చూసుకునేది కూడా మా తమ్ముడే. అది కూడా ఇప్పుడు కూడా తమ్ముడు మర్చిపోకూడదు. తమ్ముడు మర్చిపోయినా, అన్నదమ్ముడు మర్చిపోయినా, తల్లి మర్చిపోయినా మనం ఎందుకు పనికిరామండి. ఇది మటుకు నిజం. ఓకే సార్. అయితే బంగారాజు గారు మరి తౌడు గారు అలాగే వెంకటేష్ గారు ఇలా మరి వీళ్ళిద్దరు కూడా మీతో ఎప్పటి నుంచో ఈ కళా బృందాలు ప్రయాణం చేస్తున్నారు. వీళ్ళ గురించి కూడా 2 మాటలు చెప్పండి సార్. వీళ్ళిద్దరి గురించి చెప్పే ముందు రామలక్ష్మి గురించి ముందు చెప్పాలండి. ఎందుకంటే రామలక్ష్మి ముందు నాకు తెలిసినటువంటి మంచి గాయకురాలు రామలక్ష్మి. ఆ తర్వాత మా టీంకి తిరిగేది. ఆ తర్వాత అందరూ తిరిగేవారు. కానీ రామలక్ష్మి మించిన వాయిస్ ఇంకెవరికి ఉండేది కాదు. ఆ తర్వాత మా వెంకటేష్ చేసుకోవడం, భార్య భర్తలుగా స్థిరపడడం, మేమే మ్యారేజ్ చేసామండి. ఆ తర్వాత మా పెద్ద గురువు గారు ఈయననే మా తౌడు గారు, చాలా సుప్రసిద్ధ గాయకుడు, డప్పిస్ట్ కూడాను. ఎప్పుడు మర్చిపోలేమండి. అనలేని జీవితాన్ని ఎప్పుడైనా సరే ఆనందంగా ఆప్యాయతగా పిలిచేవాళ్ళు ఎవరంటే మా వెంకటేష్ తమ్ముడు, ఎవరనియా మా మరదలో రామలక్ష్మి. అవును సార్. సూపర్ సార్. అయితే మాకు ఈ అవకాశాన్ని కల్పించి మీరు ఇక్కడికి వచ్చి మాతో ఈ సమయాన్ని గడపడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఉంటాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.